ఖమ్మం జిల్లా కేంద్రంగా ఉన్న ఖమ్మం జిల్లా లైబ్రరీ పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సో ఆ సమయంలో లోపల ఎవరు కూడా విద్యార్థులు లేకపోవడంతో ఆ పెద్ద పెను ప్రమాదం తప్పిందని చెప్పేసి అంటారు. ఈరోజు ఉదయం 10 గంటలకు సుమారు 10 గంటలకు జిల్లా లైబ్రరీ ఒక్కసారిగా పూర్తిగా పైకప్పు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఒక్కసారి భారీ శబ్దాలతో కూడా ఒక్కసారి కొత్త భవనంలో ఉన్న విద్యార్థులంతా కూడా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. సో పూర్తిగా ఇక్కడ విజువల్స్లో ఆర్టీవీ స్క్రీన్ మీద విజువల్స్లో చూసుకోవచ్చు. జిల్లా కేంద్రం అంటే జిల్లా లైబ్రరీ పాత భవనము అంటే దీని వెనకాల కొత్త భవనం కేటాయించారు. సో పాత భవనంలో పూర్తిగా కూడా ఆ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. సో ఈరోజు సెలవు దినం కావడంతో కార్యాలయంలో ఎటువంటి సిబ్బంది కూడా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పేసి కూడా చూసిన ఆ విద్యార్థులు కూడా చెప్తున్నారు. సో పూర్తిగా భవంతి కూలిన సమయంలో విద్యార్థులంతా కూడా కొంతమంది విద్యార్థులు నూతన భవనంలో వాళ్ళ పరీక్షల కోసం వాళ్ళు ప్రిపేర్ అవుతున్న కొంతమంది విద్యార్థులు అయితే అక్కడ చదువుకోవడం జరుగుతుంది. సో ఒక్కసారిగా ఆ బిల్డింగ్ కూలిన శబ్దం రావడంతో భయంతో విద్యార్థులు ఒక్కసారిగా ఆ కొత్త భవంతి గురించి కూడా పూర్తిగా పరుగులు తీశారు. సో వచ్చి చూసేసరికి భవనం మొత్తంగా కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో పూర్తిగా పెను ప్రమాదం తప్పిందని. సో కొంతమంది ఇక్కడ మన దగ్గర విద్యార్థులు అందుబాటులో ఉన్నారు. మనం విద్యార్థులను అడిగి మనం మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రదేశం. సో తమ్ముడు చెప్పండి, ఆ ఎన్ని గంటల సమయంలో భవనం కూలిపోయింది? సో కూలిపోయినప్పుడు అంటే భవనంలో ఎవరైనా ఉన్నారా? అంటే ఏ విధంగా జరిగింది అసలు? ఈరోజు ఇది ఉదయం 10 గంటలకి భవనము డమాన కూలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చుట్టూ ఉన్నటువంటి షాప్స్ కానీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కానీ ఒక్కసారే భయభ్రాంతులకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. లైబ్రరీలో ఇక్కడ పక్కనే ఇంకో బిల్డింగ్లో ఉన్న లైబ్రరీలో స్టూడెంట్స్ అందరూ కూడా బయటకు వచ్చి ఏమైందని చెప్పేసి భయపడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ బిల్డింగ్ 1950లో కన్స్ట్రక్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది అనేక మార్లు ఈ బిల్డింగ్ పాతపడ్డ బిల్డింగు సరైన సౌకర్యాలు లేవని చెప్పేసి కూడా చాలాసార్లు కూడా ఉన్నతాధికారుల దృష్టికి, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ అధికారి దృష్టికి, అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎవరు కూడా కనీసం స్పందించి ఈ పాత బిల్డింగ్ డిస్మాచ్ చేయాలని చెప్పేసి దీని టైం పీరియడ్ కూడా అయిపోయిందని చెప్పేసి కూడా కనీసం చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము ఏమంటున్నామంటే పక్కనే ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఖమ్మం జిల్లాలో ఉన్న కొన్ని ఆఫీసర్స్ కావచ్చు, ఆ ఆఫీసులలో పాత బిల్డింగ్లలో కొత్త లైబ్రరీస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. సరే మేము ఏమంటుంటే ఓకే లైబ్రరీ కేటాయించారు, ఆ బిల్డింగ్ కెపాసిటీ ఎంత, అది ఏ టైం పీరియడ్ వరకు ఉంటుంది అనేది కనీసము మీరు సర్వే చేసిన అంటే ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉందా అంటే చేయనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ చూసుకుంటే మీరు లైబ్రరీ నిర్దేవులే కదా, వారికి ఏముంది తీసుకెళ్ళి పాత బిల్డింగ్లో పెడితే ఏమైందని చెప్పేసి మీరే కావాలని చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పక్కనే పాత మున్సిపాలిటీ ఆఫీస్లో పెట్టారు, కాలువలో ఉన్నటువంటి పాత బిల్డింగ్లో పెట్టారు, పాత బిల్డింగ్లోకి తీసుకెళ్ళి పెడుతున్నారు. కానీ ఆ బిల్డింగ్ ఉంటుందా అది ఎప్పుడు కూలిపోతుందని చెప్పేసి కనీసము ఆ ఇంజనీర్ అధికారిని పిలిపించి చేసే పరిస్థితి కనిపిస్తలేదు. ఇప్పుడు ఈరోజు సెలవు కావడం వల్ల విద్యార్థులు ఎవరూ లేకపోవడం వల్ల నష్టపరిహారం అనేది ఏమీ కాలేదు. ఒకవేళ పిల్లలు ఏదైనా ఉంటే నష్టపరిహారం అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నాకు తెలిసి దాంట్లో పిల్లలు ఉన్నారా లేదా అనేది ఇప్పటికీ తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ జిల్లా అధికారులు ఎవరు కూడా రాలేదు. వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసి అక్కడ ఏం జరిగింది అనేది కనీసం ఎంక్వైరీ చేయకుండా ఈరోజు దాంట్లో లోపల పిల్లలు ఉన్నారా లేదా అనేది ఒకసారి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దయచేసి ఒకసారి మీడియా సమీక్షంగా ఆర్టీవీ సమీక్షంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, ఒకసారి వచ్చి పాత బిల్డింగ్లు ఏతున్నాయో పాత బిల్డింగ్లు మొత్తం కూడా రీకన్స్ట్రక్షన్ చేయండి, ఒకసారి ఇంజనీరింగ్ పిలిపించండి, ఎంక్వైరీ చేయండి, దయచేసి నిరుద్యోగులకు నూతన బిల్డింగ్ ఏర్పాటు చేయని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని జిల్లాధికారిని కోరుతున్నాము. సో ఒక్కసారి కూడా మనం ఆ నూతన భవంతి పైకైతే వచ్చాము. ఒకసారి మీకు మరింత క్లియర్గా ఒకసారి విజువల్ చూపించే ప్రయత్నం చేస్తారు. పూర్తిగా చూసుకోవచ్చు. ఇది ఖమ్మం జిల్లా కేంద్రం యొక్క పూర్తిగా లైబ్రరీ, సిటీ లైబ్రరీ. ఇది పూర్తిగా ఇది పాత భవనం చూసుకోవచ్చు. ఒక్కసారి కూడా అక్కడ లోపల ఫ్యాన్ చైర్స్ కూడా ఒక్కసారి పూర్తిగా కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. పూర్తిగా భవనం పై స్లాబ్ అంతా కూడా ఒక్కసారి కూలడంతో చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు అలాగే వ్యాపార సముదాయాల ప్రజలు కూడా ఒక్కసారిగా భయాందోళనలతో రోడ్డు మీద పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లా కేంద్రంలో నెలకొంది. సో అసలు ఈ భవంతిలో ఎవరైనా ఉన్నారా లేరా అనే విషయం పూర్తిగా కూడా పై శిథిలాలు తొలగిస్తే తప్ప చెప్పలేని పరిస్థితి అని చెప్పేసి ఉందని చెప్పేసి కూడా ఇక్కడ విద్యార్థులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఈరోజు సెలవు దినం కావడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పేసి కూడా ఈ విద్యార్థులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ వర్కింగ్ డే అయితే కనుక ఈ భవంతి కింద అనేక మంది విద్యార్థులు ఒక్కసారిగా దీని కింద కూర్చొని వాళ్ళు చదువుకుంటారు. అప్పుడప్పుడు నూతన భవనంలో కనుక స్థలం సరిపోకపోతే ఒక్కసారిగా కొంత 10 మంది 20 మంది విద్యార్థులు కూడా కొంత గ్రూప్ డిస్కషన్స్ లేకుంటే పేపర్ స్టడీస్ కోసం ఈ భవంతిలోకి వస్తాము, ఇక్కడ కూడా మేము చదువుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఆ విద్యార్థులు చెప్తున్నారు. ఒక్కసారిగా ఈరోజు సెలవు దినం లేకపోయి ఉంటే ఈరోజు ఎంతటి పెను ప్రమాదం తప్పేదో ఒక్కసారి ఊహించుకోవచ్చు. పూర్తిగా చూసుకోవచ్చు. ఆ పై కప్పు కూడా మొత్తంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కిటికీలు పూర్తిగా అంటే ఇదంతా పాత భవంతి. ఒకసారి మీకు విజువల్లో క్లియర్గా చూపిస్తాను. విజువల్ చూసుకోవచ్చు. ఒక్కసారిగా మనం
ఈ యాంగిల్ చూసుకుంటే ఇది కూడా పూర్తిగా కూడా ఇది అతి పెద్ద భవనంగానే చెప్పుకోవాలి. ఇది పాతపడ్డ అతి పురాతన భవనం, కానీ దీనికి ఎటువంటి మెరుగులు చేయకుండా పూర్తిగా రంగులు మార్చారే తప్పితే ఇప్పటివరకు భవంతిని ఎటువంటి నిర్మాణం కూడా చేయలేదు. దీన్ని పూర్తిగా కూల్చివేయాలి. అయినప్పటికీ ఇప్పటికీ బిల్డింగ్ కూలి గంట వ్యవధి కావస్తున్నా కానీ ఒక్క జిల్లా అధికారి కూడా వచ్చి అసలు ఏమైంది, ఎలా జరిగిందన్న అడిగిన నాథుడే లేడని చెప్పేసి కూడా విద్యార్థులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి పూర్తిగా ఆ బిల్డింగ్ యొక్క శిథిలాలు పూర్తిగా తొలగించి అసలు లోపల ఎవరైనా ఉన్నారా లేరా అనే విషయాన్ని క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు బిల్డింగ్లు మార్చాలని చెప్పినప్పటికీ గత ప్రభుత్వ పాలకులు ఒక్కసారి కూడా వీళ్ళ మాటలు వినిపించుకోకుండా ఆ జిల్లా కేంద్ర కలెక్టర్ కార్యాలయాలు అలాగే మున్సిపల్ కార్యాలయాలు వేరే వేరే కార్యాలయాలు నిర్మించారే తప్పితే ఇప్పటివరకు కూడా జిల్లా కేంద్రంగా ఉన్న నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉన్న ఆ లైబ్రరీని మాత్రం ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదని చెప్పేసి కూడా విద్యార్థులు ఆందోళన చెందిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. పూర్తిగా కూడా ఇది అతి పురాతన భవనంగా చెప్పుకోవచ్చు. దీన్ని దాదాపు 1959వ సంవత్సరంలో పూర్తిగా నిర్మించారు. అప్పటి నుంచి కూడా తుది మెరుగులు దిద్దుకుంటూ వచ్చారే తప్పితే ఇప్పటివరకు ఈ భవనం ఒకసారి మార్పులు చేర్పులు చేద్దామన్న అధికారి కూడా ఒక్కరు కూడా లేరని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఈ భవనం ఎప్పుడో శిథిలావస్థకు చేరింది. అయినప్పటికీ కూడా అధికారులు ఈ భవనం ప్లేస్లో మరొక భవనం కట్టించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కూడా గత ప్రభుత్వంలో పాలకులు అధికారులు కూడా దీని మీద ఎటువంటి మార్పులు చేయకపోవడంతో దీన్ని కేవలం ఆ రంగులు వేసి కొత్త భవంతిలా మార్చారే తప్పితే ఇప్పటివరకు కూడా ఈ భవనాన్ని పూర్తిగా కూల్చివేసి ఈ భవనం ప్లేస్లో మరో భవనం కట్టిద్దామని కూడా ఇప్పటివరకు చేయలేదు. అయితే ఈ కూలిపోయిన భవనం వెనకాలతే ఇంకో లైబ్రరీ నూతన బిల్డింగ్ అయితే కట్టారు. కానీ ఈ భవంతిని మాత్రం ఎటువంటి మరమ్మతులు చేయకపోవడంతో ఈరోజు ఒక్కసారిగా ఇది 10 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడం జరిగింది. సో దీంతో ఈరోజు సెలవు దినం కావడంతో ఒక్కసారిగా దీంట్లో అసలు విద్యార్థులు ఎవరైనా ఉన్నారా, ఉంటే ఎవరైనా ఎంతమంది ఉన్నారా అనే విషయం కూడా పూర్తిగా తెలియరావాలంటే పూర్తిగా పైన స్లాబ్ అంతా కూడా తీసి ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్పితే లోపల అసలు ఎవరైనా ఉన్నారా, అసలు ఎంత సామాగ్రి ఉంది, సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయా, లేకుంటే ప్రభుత్వం సంబంధించి అంటే లైబ్రరీ కాబట్టి అంత ప్రభుత్వం సంబంధించి డేటా ఏమి ఉండదు. పూర్తిగా ఆ పాత న్యూస్ పేపర్లు ఆ గ్రంథాలయానికి కావాల్సిన పుస్తకాలు ఇంకా ఏమైనా ఉన్నాయనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇంకా పూర్తిగా పైకప్పులు తొలగిస్తే తప్పితే లోపల ఏముందన్న విషయాన్ని కూడా పూర్తిగా క్లారిటీగా చెప్పలేమని చెప్పేసి కూడా అక్కడ ఉన్న విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా ఈరోజు సెలవు దినం కావడం మూలన ఆ విద్యార్థులు ఎవరు కూడా దాని కింద దాంట్లో ఆ బిల్డింగ్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పేసి అనుకున్నారు. ఒక్కసారిగా భవనం 10 గంటల ప్రాంతంలో కూలిన సమయంలో ఒక్కసారి ఆ ఇటుకలంతా కూడా ఒకసారి పై స్లాబ్ అంతా ఒక్కసారిగా కుప్పకూలిపడిపోవడంతో విద్యార్థులంతా కూడా ఒకసారి ఆ భయాందోళనతో ఆ పరుగులు తీస్తున్నటువంటి సంఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. ఒక విద్యార్థులే కాదు, చుట్టుపక్కల అంటే ఇది ఖమ్మంలో మెయిన్ సెంటర్ మయూరు సెంటర్లో ఉంటుంది కాబట్టి ఈ సెంటర్లో ఉన్న చుట్టుపక్కల వ్యాపార సముదాయాలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు కావచ్చు ఒక్కసారిగా భయభ్రాంతులకి గురై దూరంగా పరుగులు తీసినట్టు ఆ సందర్భం కూడా ఖమ్మంలో నెలకొంటా ఉంది. మొత్తంగా ఇది పాతపడిపోయిన అతి పురాతన భవంతి కావడంతో అసలు ఈరోజు సెలవు దినం కావడంతో ఎవరూ లేకపోవడం వల్ల ఇప్పటికైనా ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నారు పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కానీ దీనికి సంబంధించిన అధికారులు కానీ విద్యాశాఖ కానీ ఇప్పటివరకు వచ్చి ఆ విద్యార్థులను పరామర్శితులని చెప్పేసి కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈ బిల్డింగ్ అసలు ఈ బిల్డింగ్ శిథిలావస్థకు చేరిందా లేదా, శిథిలావస్థకు చేరితే దీన్ని ఎందుకు ఇంతవరకు దీన్ని ఉపయోగంలో ఉంచారు, దీన్ని కూల్చకుండా దీని స్థానంలో మరో బిల్డింగ్ కట్టకుండా ఎందుకు ఇంత కాలయాపన చేశారన్న ఆ ప్రశ్నలు కూడా పూర్తిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వెంటనే దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకుంటే తప్ప మాకు భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేంద్ర, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.